శివపురాణం. వ్యాస పరమాత్మ నిజంగా మన భారతావానికి చేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి సేవ ఇంత అంతా కాదు. వ్యాసుడే గనక ఈ లోకంలో ఉద్భవించి ఉండకపోతే, అసలు వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు మనందరికీ తెలుసు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆయన బ్రహ్మనిధికి, ఆయన దగ్గర ఉన్నటువంటి నిధి ఏమిటి? బ్రహ్మనిధి అంటే అపారమైనటువంటి జ్ఞానమును కలిగినటువంటి వాడు వ్యాస పరమాత్మ. అలాంటి విష్ణువే వ్యాసుడిగా ఈ లోకంలో ఉద్భవించి మన అందరినీ ఉద్ధరించడానికి పరమాత్మ ఎంత ఉత్కృష్టమైనటువంటి అనుగ్రహాన్ని మన అందరికీ ఇచ్చాడు. వేదమూలమిదం జగత్. అసలు సృష్టి అంతా ఆధారము దేని మీద ఉన్నది అంటే వేదము, వేదధర్మం మీదనే ఆధారపడి ఉన్నది. వేదమంతా ఒక కుప్పగా ఉన్ననాడు వ్యాస పరమాత్మ కలియుగంలో మానవులంతా ఈ వేదాన్ని చదవలేరు. వేదమును చదవడం ఒక ఎత్తైతే, వేదార్థమును తెలుసుకొని దాంట్లో ఉన్న మంచి చెడ్డలను, దాని అర్థాన్ని, మంత్రార్థాన్ని తెలుసుకోవాలి. మరి ఇవన్నీ కలియుగంలో మానవులకు సాధ్యమేనా? మహామహా పండితులకే సాధ్యం కాదు. అందుకని మహానుభావుడు మన అందరినీ అనుగ్రహించి వేదములు ఒక్కటిగా ఉన్నటువంటి దాన్ని 4గా విభాజనం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని. పోనీ ఇలా 4గా విభజనం చేస్తే మరి ఏదో ఒక వేదాన్ని పట్టుకొని ముందుకు వెళతారా అనుకుంటే, అలా ఒక్క వేదాన్ని చదివే వాళ్ళు కూడా ఈ లోకంలో అరుదుగా ఉన్నారు. వేదార్థమును తెలుసుకునేవారు అరుదుగా ఉన్నారు. ఆలోచించాడు వ్యాస పరమాత్మ. వేదములతో సమానమైనటువంటి వేద సారమును అందించాలని ఉత్కృష్టమైనటువంటి 18 పురాణాలను రచించాడు. శ్రీమద్భాగవతం సందర్భంగా మీ అందరికీ ఒక యజ్ఞ ప్రసాదాన్ని ఇచ్చారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. మద్వయం బద్వయం చైవ. మకారముతో 2 పురాణాలను, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బకారముతో 2, భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణం. భ్రత్రయం, బ్రా అనే అక్షరంతో 3 పురాణాలు. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం, వా అనే అక్షరంతో 4 పురాణాలు. విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం. అనాపలింగ కూస్కాని అంటే ఒక్కో అక్షరము చేత ఒక్కో పురాణం. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇలా 18 పురాణాలు రచించాడు. మరి గురువుగారు, ఈ 18 పురాణాలలో శివ పురాణం అని రాలేదు కదా అన్న అనుమానం మనకు కలగవచ్చు. శివ పురాణము అన్నా, వాయు పురాణము అన్నా ఒక్కటే. వాయు పురాణమే శివ పురాణము, శివ పురాణమే వాయు పురాణం. వచతుష్టయం, వకారంతో 4 పురాణాలు కదా. వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం. ఆ వాయు పురాణాంతర్గతంగా చెప్పబడిందే శివ మహాపురాణం. కాబట్టి మహానుభావుడు 18 పురాణాలను మనకేవైతే అందించాడో, వేదముతో సమానమైనటువంటి పురాణాలను మనకు అందించాడో, అలాంటి అద్భుతమైనటువంటి పురాణ రాజమును మనం ఇవాళ శివపురాణ రూపంలో మనం అందరం కూడా వినబోతూ ఉన్నాం. శ్రీ శివ మహాపురాణం సృష్టి ఆరంభంలో ఇది పరమేశ్వరుని నోటి ద్వారానే చెప్పబడిందట. ఈశ్వరుడే తన గురించి తాను చెప్పుకున్నాడు.
1,00,000 పైచిలుకు శ్లోకాలను దీంట్లో చేర్చాడు. 1,00,000 శ్లోకాలు అంటే మామూలు విషయమా? శ్రీమద్భాగవతంలో 18,000 శ్లోకములు మనం పోయిన సప్తాహంలో చేసుకున్నాం. మరి ఇప్పుడు 1,00,000 శ్లోకములు ఎలా? అందుకనే పరమాత్మ వ్యాసుడి ద్వారా ఆ 1,00,000 శ్లోకములుగా ఉన్నటువంటి శివమహాపురాణాన్ని 24,000 శ్లోకములకు కుదించాడు. అన్ని శ్లోకములు వీళ్ళు చదవలేరు, దాని అర్థమును తెలుసుకోలేరని వ్యాస పరమాత్మ ద్వారా ఈశ్వరుడే దీన్ని 24,000 శ్లోకములుగా కుదించాడు. 24 సంఖ్య దేనితో సమానము అంటే గాయత్రీ మహామంత్రముతో సమానం. 24 గాయత్రి ఉపాసనలో వస్తుంది. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మొత్తము అక్షరముల సంఖ్య 24. అలాగే మహాపురాణంలో ఉన్న శ్లోకముల సంఖ్య 24,000. అందుకనే గాయత్రి ప్రతిపాదితాం. శివ మహాపురాణము అంటే జ్ఞానమునకు ఆలవాలము. ఎక్కడెక్కడైతే గాయత్రీ మాత ఉపాసించబడుతుందో అక్కడ జ్ఞానము పంచబడుతుందని మనకు శాస్త్రం చెప్పింది. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ రూపిణి. సర్వ చైతన్య రూపం, అన్ని జీవులలో చైతన్య రూపంతో ఉన్నటువంటి ఆ తల్లి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్, మన అందరి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అమ్మవారు. ఎలాంటి బుద్ధిని? మనం భాగవతంలోనే చెప్పుకున్నాం. వైశ్య సదనంలో, వైశ్య భవనంలో పురాణం జరుగుతోంది అని ఆ నోట ఈ నోట విని ఇక్కడికి వచ్చేసాం. మరి రాగానే సరిపోతుందా? వచ్చిన తర్వాత ఇక్కడ నిగ్రహంగా కూర్చోగలిగారు. అమ్మో పొద్దున 10 గంటలకు అన్నారు, ఇప్పుడు 2:30గా వస్తోంది. అయ్యగారే ఇప్పుడు వచ్చిండు, ఎట్ల పురాణము ఎంతసేపు చెప్తాడో ఏమో, ఆకలి అవుతుంది, నిన్న ఏకాదశి, ఇవాళ ద్వాదశి కదా. ఇవన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క విషయం, శివుడాజ్ఞ లేనిదే చీమైనా చావదు అంటారు. పరమాత్మ ఈ అభిజిత్ ముహూర్తంలో మిట్ట మధ్యాహ్నం మన అందరినీ పరీక్షించడం కొరకే ప్రారంభం చేయించాడేమో. నా కోసం మీరు నిన్నటి ఏకాదశి వ్రతాన్ని ఓర్చుకొని ఇవాళ వినగలుగుతారా లేదా? మీ కడుపు నిండితే నా నామ సంకీర్తనతో నిండాలని పరమాత్మ సంకల్పించాడు. అందుకని నిజంగా ఇప్పుడు మన జీవితంలో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో 60 ఏళ్ళు గడిచుండవచ్చు, 40 ఏళ్ళు గడిచుండవచ్చు, ఇలా చాలా మంది వయసు గడిచిపోయింది. ఇలాంటి ఏకాదశులు ఎన్నో గడిచి ఉండవచ్చు లెక్క. కానీ నిన్నటి ఏకాదశి ఉపవాసానికి నేటి భగవత్ నామ సంకీర్తన కలిసినటువంటి ఈ భగవన్ నామమన్న భోజనం జీవితంలో ఇదే మొదటిసారి కావచ్చు. ఇంతకు మించిన భాగ్యం మనకేం కావాలి? అందుకని ఇవాళ ఆలస్యమైందన్నటువంటి చింతన నిజంగా బాధిస్తూ ఉన్నా అది భగవంతుడే అనుగ్రహించాడేమో, భగవంతుడే మనను ఈ రకంగా నడిపించాడేమో. మన అందరినీ ఇంత తొందరగా పెట్టుకున్నారు కదా, చూద్దాం మీరందరూ ఉంటారా లేదా అని పరమాత్మ మన అందరినీ, మన నిగ్రహాన్ని పరీక్షించాలని చూస్తున్నాడు. అందుకనే చెప్పాను, మీ అందరి బుద్ధిం యాన ప్రచోదయాత్. మీ అందరి బుద్ధి ప్రచోదనమును చేసేసింది ఆ అమ్మవారు. అందుకనే వెనువెంటనే భగవత్ నామంలో మునగాలనేటువంటి ఆలోచన మీ అందరికీ కలిగింపజేసింది. అందుకనే ఇక్కడ కూర్చొని మనం ఎప్పుడైతే భగవత్ సంకీర్తనలో, భగవత్ కథల యందు మన చిత్తమును ఇక్కడే ఉంచుతామో అప్పుడు మన బుద్ధి ప్రచోదనము చెంది ఈశ్వరానుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాము. అందుకనే అలాంటి బుద్ధికి మారుపేరైనటువంటి గాయత్రి మంత్రములతో ఉన్నటువంటి అక్షరముల సంఖ్యతో కూడినటువంటి శ్లోకములు శివ మహాపురాణంలో చెప్పబడ్డాయి. 24,000 శ్లోకములు దీనిలో చెప్పబడ్డాయి. సాధారణంగా రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ,
కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అంటే దానిలో ఉండే చాప్టర్స్ ని కాండములు అని పిలుస్తారు. అదే శ్రీమద్ భాగవతంలో స్కందములు అంటారు. ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, ఇలా స్కందముల పేరుతో పిలుస్తాం. శివ మహాపురాణంలో ఉండే చాప్టర్స్ ను సంహిత అని పిలుస్తారు. చూడండి, శివ మహాపురాణము వేదముతో సమానమని ఎందుకు అన్నాము అంటే, వేదంలో ఉండేటువంటి వేద భాగములను, మంత్ర భాగములను కూడా సంహిత అనే పిలుస్తారు. వేద సంహిత అని అంటారు. దీనిలో ఉన్నటువంటి చాప్టర్స్ ను కూడా సంహిత అన్న పేరుతో పిలుస్తారు. పూర్వము ఎప్పుడైతే 1,00,000 శ్లోకములతో ఈ యొక్క శివ మహాపురాణం ఉన్నదో అనేక సంహితలు దీనిలో ఉండేవి. కానీ వ్యాస పరమాత్మ ద్వారా దీన్ని ఎప్పుడైతే కుదించాడో పరమేశ్వరుడు 24,000 శ్లోకములకు, దీనిలో సంహితలు కూడా 7 సంహితలను చేశాడు పరమాత్మ. చూడండి, 7 అన్న సంఖ్య మనం సప్తాహము అని అంటాం. భాగవతంలోనే చెప్పుకున్నాం, మనిషి బ్రతికేది 7 రోజులే. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. మళ్ళీ 8వ రోజు అంటూ ఎవరి కోసము ఉండదు. పరమాత్మ ఏం చేసినా అది మన జీవితంలో ఎలా ఉపయోగపడాలో ఆలోచించి మాత్రమే ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలా 7 సంహితలుగా దీన్ని కుదించి మన అందరికీ శివ మహాపురాణాన్ని వ్యాస పరమాత్మ అందించాడు. మొదటి సంహిత విద్వేశ్వర సంహిత. మొదటి సంహితకు పేరు విద్వేశ్వర సంహిత అని పేరు. రెండవ సంహిత రుద్ర సంహిత. రెండవ సంహితకు రుద్ర సంహిత అని పేరు. ఈ రుద్ర సంహితలోనే అనేకములైనటువంటి ఖండములు ఉన్నాయి. సృష్టి ఖండము అని, పార్వతీ ఖండము అని, కుమార ఖండము అని, ఇలా మళ్ళీ సబ్ చాప్టర్స్ అంటాం, ఉపఖండము. ఇలా రుద్ర సంహితలో చెప్పబడ్డాయి. మూడవ సంహిత శతరుద్ర సంహిత. మూడవ సంహిత పేరు శతరుద్ర సంహిత. నాలుగవది కోటి రుద్ర సంహిత. ఐదవది ఉమా సంహిత. ఆరవది కైలాస సంహిత. 7 వాయవీయ సంహిత. ఇలా 7 సంహితలుగా మనకు మొత్తం 24,000 శ్లోకముల చేత శివ మహాపురాణాన్ని అందించాడండి మహానుభావుడు.